నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం విజయసాయిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరులని ధ్వజమెత్తారు. వైఎస్ వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పిందే విజయసాయిరెడ్డి అని అన్నారు. ఆయన బీజేపీలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 3 రాజధానులు ఉండాలనే ఆలోచన విజయసాయిరెడ్డిదే అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విజయసాయిరెడ్డి గురించి దాదాపు గత 1.5 దశాబ్దంగా ఆయన దేశానికి బాగా చిరపరిచితుడు. ఎంత చిరపరిచితుడు అంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు సిబిఐ, ఈడీ, ఇంకా ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కూడా బాగా చిరపరిచితమైన వ్యక్తి, నమ్మక ద్రోహానికి మారుపేరైన వ్యక్తి, కుతంత్రాలు చేయటంలో, నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడటంలో ఆయన్ని మించిన వ్యక్తి మరొకరు కాదు, మరొకరు లేరు. ఒకప్పుడు జూలియస్ సీజర్ కు యూట్యూబ్ బ్రూటస్ ని ప్రపంచవ్యాప్తంగా ఎట్టయితే పేరు వచ్చిందో నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పోవటంలో, అలాంటి ప్రస్తుత రాజకీయాల్లో యూట్యూబ్ బ్రూటస్ అనే వ్యక్తి సరైన సూటబుల్ వ్యక్తి ఎవరంటే విజయసాయిరెడ్డి. 2020 సంవత్సరంలోనే 9 మే విజయసాయిరెడ్డి గురించి నేను పెద్ద వ్యాసం రాశాను. ఒక ప్రముఖ దినపత్రికలో విజయసాయిరెడ్డి గురించి వ్యాసం రాశాను. అబద్ధాలు చెప్పే వ్యక్తి, అవినీతికి పరాకాష్ఠకు చేరిన తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కొన్ని సూక్తులు ఆయన చెప్పాడు. కాబట్టి వాటిని ఉటంకించడం కోసం ఇవాళ నేను మీకు చెప్పడం జరుగుతుంది. విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు మొట్టమొదటిగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచానికి చెప్పింది వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినాడని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. కోటలో నేను పెద్ద, నువ్వు చిన్న, ఆధిపత్య పోరులో నెంబర్ 2లో నేనుండాలా మీరుండాలని చెప్పుకున్న ఒక 5 మంది కోటరులలో ఈయనకు సరైన ఆ కోటరీలో సరైన న్యాయం జరగట్లేదని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డికి జలకిచ్చి దానికి హైకోర్టులో రిపిటేషన్ వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ, ఈడీ కేసులు దాదాపు 12-13 కేసులు ఇవాటికి నడుస్తూనే ఉన్నాయి. ఆయన బెయిల్ పైనాడు, 18 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన అందరికంటే ఎంత తెలివైన వాడంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టి ముందు బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. నేను బయటకు వెళ్తే నేను తొందరగా తీసుకొస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఈయన బయటకు వచ్చాడు. ఆ కేసులు అన్ని 12-13 కేసుల్లో ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ కేసులు ఎక్కడి నుంచి ఎలా మొదలయ్యి ఎట్లా ఎండాయని చెప్పి ఈ భూప్రపంచంలో ఏ నరమానవులకు తెలియదు, ఒక్క విజయసాయిరెడ్డి తప్ప. ఇంతేకాదు, ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీడీ పాలక మండలి సభ్యుల గురించి మార్కెట్ చేసి ఢిల్లీ దగ్గర టీడీ బోర్డు మెంబర్ చాలా విలువైంది, చాలా పరివేలు ఉంటాయి, చాలా పరిచయాలు ఉంటాయి, మీకు బోర్డు మెంబర్ తీసుకోండి అని చెప్పి ఈయనకి ఎవరికైతే కావాలో, ఈయనకి ఎవరికైతే అవసరం వస్తారో వాళ్ళందరినీ మార్కెట్ తీసుకొచ్చి నార్త్ ఇండియన్ ఇంపోర్ట్ చేసుకొచ్చిన ఆ పద్ధతి ఇప్పటికే కొనసాగుతుంది. అట్లా వచ్చిన 4-5 మంది పాలక మండలి సభ్యులు ఆ రోజు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు 3 సార్లు 4 సార్లు కూడా ఏర్పడిన ఉన్నారు. అలా మార్కెట్ చేయడమే కాకుండా ఈ పెద్ద మనిషి పింక్ డైమండ్, సాక్షాత్ పింక్ డైమండ్ ఇక్కడ దొంగిలించబడి చంద్రబాబు నాయుడు గారి పూజరంలో ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.